నేను ఇప్పుడు మీకు చెప్పబోయే ప్రోగ్రామ్ మీరు ఎక్కడా వినుండరు, తెలిసి ఉండదు. నిజంగా ఇండియన్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఇంత ఎక్స్ట్రాడినరీగా ఉందా అని మీరు అంటారు. బిలీవ్ ఇన్ దట్ అండి. నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ద థింగ్స్ which are related to Shaheen, but I am going to explain you the things where Shaheen is implementing a few elements as far as Indian education academic system is concerned. This is Rattaya presenting you the things. I have 20 years of experience in this academic era and 2 decades of experience with the corporate colleges and corporate schools. Now, నేను మీకు ప్రజెంట్ చేయబోయే ఇన్ఫర్మేషన్ని మీ దగ్గర నుంచి ఇంటరాక్టివ్ సెషన్ నాకు కావాలి. మీరు నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్తే నేను చెప్పేది అర్థమవుతుంది. ఇందాక నేను మీకు ఒక పాయింట్ టచ్ చేశాను సార్. దెర్ ఆర్ 3 types ఆఫ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అండి. ఒకళ్ళు మా ఫ్రెండ్స్ ఎటు వెళ్ళారో నేను అట్టే వెళ్ళాలనుకునేవాళ్ళు. 2 పేరెంట్స్ ప్రెషర్ చేత, ఇందాక మేడం చెప్పారండి, పేరెంట్స్ ప్రెషర్ చేత వాడికి ఇష్టం లేని గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకునేవాడు. 3వ కేటగిరీ పేరెంట్ అండ్ స్టూడెంట్ ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటారు. ఇద్దరు కలిసి మాట్లాడుకున్న తర్వాత ఏ గ్రూప్ తీసుకుంటే వాడికి బెటర్ అనేది వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వాడు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత థింగ్స్ విన్న తర్వాత ఏది బెస్ట్ కాలేజ్, ఏ కాలేజీలో జాయిన్ అయితే మా కెరీర్ బాగుంటుంది అనేది పేరెంట్స్ డిసైడ్ చేస్తారు. సార్, గ్రూప్ని డిసైడ్ చేసుకునే డెసిషన్ పిల్లలకి ఇవ్వండి. వాడు ఎంపీసీనా, బైపీసీనా, ఎంఈసీనా, సిఈసీనా, హెచ్ఈసీనా, ఏ గ్రూప్ అయినా కావచ్చండి. ఇక్కడ ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? దాట్స్ వాట్ ఐమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ద థింగ్స్. అవి కూడా ఉన్నాయండి, దాన్ని కూడా మీకు నేను చూపిస్తానండి ఒకసారి. సో ఫర్ దట్ ఐ వాంట్ యువర్ అటెన్షన్ ప్లీజ్. కొంచెం కాన్సన్ట్రేటెడ్గా అబ్జర్వ్ చేసుకోండి సార్. నౌ హియర్ ఇస్ ఎ క్వశ్చన్ టు ద పేరెంట్స్. ఇక్కడ ఉన్న పేరెంట్స్కి ఎవరైనా ఆన్సర్ చెప్తానంటే, మీ పిల్లల్ని మీరు ఎందుకు 10th క్లాస్ తర్వాత చదివించాలనుకుంటున్నారండి? ఆన్సర్ కావాలి సార్ పేరెంట్స్ దగ్గర నుంచి. సార్, వై డూ యూ వాంట్ యువర్ చిల్డ్రన్ టు కంటిన్యూ దెర్ స్టడీస్? ఎందుకు చదివించాలి అనుకుంటున్నారు మీ పిల్లల్ని? బ్రైట్ ఫ్యూచర్ అబౌట్, ఐ మీన్ యూ వాంట్ టు సీ సక్సెస్ ఇన్ దర్ బ్రైట్ ఫ్యూచర్. సో అంటే ఫ్యూచర్ అంటే విచ్ కైండ్ ఆఫ్ ఫ్యూచర్ సార్ యూ వాంట్? మనం ఫర్ ఎగ్జాంపుల్, డోంట్ మైండ్ సార్, ఎవరు తప్పుగా అనుకోకండి, మా నాన్నగారు బాగానే సంపాదించారు, చదువుకుపోయినా ఆ డబ్బుతో నేను బాగానే బతికేస్తా, అలా జనరేషన్స్ నుంచి వచ్చే ప్రాపర్టీస్ మనకు ఉంటాయి కదా, ఆ జనరేషన్ నుంచి వచ్చే ప్రాపర్టీతో మనం బ్రతికేయచ్చుగా. ఫ్యూచర్ అంటే, అండ్ విచ్ కైండ్ ఆఫ్ ఫ్యూచర్ డూ యూ నీడ్? వెరీ గుడ్, ప్లీజ్ గివ్ ఎ రౌండ్ ఆఫ్ అప్లాస్. సార్ అన్నది ఏంటో మీకు అర్థమైందండి. మా పాప తన కాళ్ళ మీద తను నిలబడాలని నేను అనుకుంటున్నానండి. ఎంతమందికి ఉంటుందండి? మా పాప తన కాళ్ళ మీద తను నిలబడాలనుకుంటుంది అన్నారండి. వెరీ గుడ్ సార్. దానికి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? వాట్ డూ యూ వాంట్ టు డూ ఫర్ దాట్? You want your daughter to be in a high position or in a bright career. What do you want to do for that? How does she get that success? Sir, జాగ్రత్తగా వినండి సార్. సార్ చెప్పింది మా పాప సక్సెస్ అవ్వాలనుకుంటున్నా అన్నారు. సక్సెస్ ఎక్కడి నుంచి వస్తుంది? నా క్వశ్చన్. సక్సెస్ కమ్స్ విత్ ఎడ్యుకేషన్. దెర్ ఇస్ నో షార్ట్ కట్ ఫర్ దాట్. అవునంటారా కాదంటారా? ఇప్పుడు మీ ముందు నేనున్నా ఇక్కడ బికాస్ ఐఎమ్ ఏ డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్. మేడం మీ ముందు స్పీచ్ డెలివరీ చేశారు. షీ ఈజ్ అన్ MBBS అండ్ షీ హాజ్ అ PG. ఈ డయాస్ మీద ఉన్న ఎమినెంట్ పర్సనాలిటీస్ అందరూ కూడా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్. ఇక్కడున్న పేరెంట్స్ లో కూడా చాలా మంది హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. సి, దెర్ ఈజ్ నో షార్ట్ కట్ ఫర్ సక్సెస్. ద సక్సెస్ కమ్స్ విత్ హార్డ్ వర్క్ అండ్ ఎస్పెషలీ విత్ ఎడ్యుకేషన్. Am I right, sir? Thank you very much, sir. Thank you very much, sir. Now, మీ పిల్లలందరికీ 10th క్లాస్ అయిపోయిందండి. ఎల్లుండి రిజల్ట్ రాబోతుంది. వెరీ గుడ్ సార్. ఇప్పటికే మీ మైండ్లో ఒక ఆలోచన వచ్చి ఉంటుంది సార్. మా పిల్లలకి 10th క్లాస్ అయిపోయింది కాబట్టి మా పిల్లల్ని మేము ఒక X కాలేజీలో లేకపోతే ఒక Z కాలేజీలో ఒక MPC గ్రూప్కో బైపీసీ గ్రూప్కో తీసుకోవాలనుకుంటున్నారండి.
అసలు వెళ్ళే ముందు నేను మీకు ఒక పాయింట్ చెప్తున్నాను సార్. నేను మీకు 10th క్లాస్ అయిపోయింది. వాట్ నెక్స్ట్? నెక్స్ట్ ఏంటి అమ్మ? 10th పిల్లలు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? 10th పిల్లలు ఒకళ్ళు తల్లి. అమ్మ, గివ్ ద మైక్ టు దట్ గర్ల్. తల్లి, టెల్ మీరా. నైస్. ఇంతమందిలో మాట్లాడటం రియల్లీ అప్లాస్ తల్లి. ఐ మస్ట్ అప్రిషియేట్ యూ. ప్లీజ్ మాట్లాడాలి అంటే గట్స్ కావాలండి. ఆ గట్స్ వెరీ గుడ్ నాన్న. 10th క్లాస్ తర్వాత ఏం చేయొచ్చు బిడ్డ? See her answer. See her answer. MPC. This is how people have been inculcated in their mindset. ఎందుకు తల్లి? You want to become a software engineer. How do you become a software engineer? You want to study? I don't understand. See this. సార్, నా క్వశ్చన్కి ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ వచ్చింది చూడండి సార్. తనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని ఉంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే నేను ఏం చేయాలి అని అడిగా. బాగా చదవాలండి అంది. ఏం చదవాలి అనే క్లారిటీ ఇవ్వటమే నా ప్రోగ్రామ్ ఇంటెన్షన్. మై ప్రోగ్రామ్ ఇంటెన్షన్ ఈజ్ బాగా చదవటం కాదు, ఏం చదవాలి, ఎలా చదవాలో ఆటోమేటిక్ వచ్చేస్తుంది. బికాస్ యూ పీపుల్ ఆర్ ఇన్ అడోలసెంట్ ఏజ్, యూ కెన్ అండర్స్టాండ్ దట్. ఎనీహో, కంగ్రాచులేషన్స్ బిడ్డ. ఇంకా ఎవరైనా ఫ్రమ్ ద బాయ్స్? ఫ్రమ్ ద బాయ్స్ ఎవరైనా ఉన్నారా? నాన్న కొంచెం స్పీడప్. టైమ్ ఈజ్ గెటింగ్ అప్. ఎస్, టెల్ మీ. ఎస్, గుడ్ ఈవినింగ్. కమ్ ఆన్, క్యారీ. You want to choose CEC group. Why? You want to become a... See the question, see the answer. నేను వాడిని ఏం చదువుతావురా నాన్న అంటే CEC చదువుతా అన్నాడు. CEC ఎందుకు చదువుతావు నాన్న అంటే IPS ఆఫీసర్ అవ్వాలి అన్నాడు. ఇక్కడ CECకి IPS ఆఫీసర్కి లింక్ ఎక్కడ ఉంది అసలు? ఆ లింక్ క్రియేట్ చేయడమే మా ప్రత్యేకత. దట్ ఈస్ వాట్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఇస్. అది ఏంటంటే మీకు ఇప్పుడు నేను క్లాసిఫై చేస్తానండి. వెరీ గుడ్, యువర్ ఇంటెన్షన్ ఈజ్ అప్రిషియేటెడ్. అండ్ ఇంకా ఏమైనా ఉన్నాయా నీకు? అండ్ ఐ మస్ట్ నాట్ లివ్ యూ వితౌట్ అప్రిసియేషన్. ప్లీజ్, మై హార్టీ కంగ్రాచులేషన్స్. ఎస్, థ్యాంక్ యూ. Yes, the same question. What do you want to become? You want to pose a question to me? You want me to repeat the question? Yes, please, give the mic. Which school you studied? Is it CBSE or state board? State board. Very good. How much percent, how much GPA you are expecting? Very good. Nice. Don't hesitate. See, మీకు అందరికీ తెలుసా 10th క్లాస్లో నా స్కోర్ 383. జస్ట్ ఫస్ట్ క్లాస్. మార్క్స్ ఆర్ నాట్ ద క్రైటీరియా. ఐఎమ్ ఎర్నింగ్ 6-digit income. ఐఎమ్ ఎర్నింగ్ మోర్ దాన్ 6-digit income. మార్క్స్ ఆర్ నాట్ ద క్రైటీరియా. రిమెంబర్ మై డియర్ ఫ్రెండ్స్, మార్క్స్ రాలేదని చెప్పి పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు. బీ ప్రౌడ్ టు సే వాట్ ఎవర్ యూ వాంట్. You should have the guts. Come on, tell me, young man. What do you want to become? What is the path for that? And do you know what are the next steps for after 10th class? Do you know those things? MCET or JEE means you are a little bit under track. Good. Very good. And I must appreciate that. And నాకు ఇంకొక క్వశ్చన్కి ఆన్సర్ కావాలండి. ఇక్కడ CBSE చదివిన పిల్లలు ఎవరైనా ఉన్నారా? ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ దెమ్. CBSEలో చదివిన పిల్లలు ఎవరైనా ఉన్నారా? అమ్మా, ఎవరైనా ఉన్నారా? 10th క్లాస్ వరకు CBSEలో చదివిన పిల్లలు. బీ ప్రౌడ్ టు స్పీక్ బిడా. మనకి ఈ ఆపర్చునిటీస్ రేర్గా వచ్చాయి తల్లి, చాలా రేర్గా వచ్చే ఆపర్చునిటీస్. మాట్లాడాలి బిడ్డ. ఎస్, వెరీ గుడ్. ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ నాన్న. ఇంతమందిలో మాట్లాడాలంటే ఆడపిల్లకి కొంచెం భయం ఉంటుంది, ఒప్పుకున్నా నేను. బట్ నీ ముందు ఒక ప్రత్యక్ష సాక్ష్యం ఇద్దరున్నారు అక్కడ, ఒకళ్ళు కాదు. 2 eminent personalities. One is administrating the entire school, one is administrating the entire hospital. Take those inspirations బిడ్డ. Now tell me, CBSEలో చదివావు కదా నాన్న? గుడ్. నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు? మైక్ ఆన్ చేయి. Pardon? You want to go to 11th and 12th. You studied 11th, stepping into 12th. Am I right? Is it so? In which group?
Why did you choose 11th group instead of intermediate? Actually, intermediate completed my 11th class. Yes, Nana. 11th standard from CBSE board or from state board? State board. Now my question is, up to 10th class, in which board you studied? You studied in CBSE board in 10th class. Why did you come to state board in 11th class? I was actually taking admission in an institute, so final curriculum actually of state board. If you observe the thing here, చాలా మంది పేరెంట్స్కి ఒక చిన్న ఇది ఉందండి. 10th క్లాస్ వరకు సిబిఎస్ఈలో స్కూల్ చదివిస్తారు, ఇంటర్మీడియట్కి రాగానే సిబిఎస్ఈలో కంటిన్యూ చేయరు. సిబిఎస్ఈలో కంటిన్యూ చేయకుండా ఇంటర్మీడియట్ స్టేట్ బోర్డుకి వేస్తారు. ఇప్పుడు ఇక్కడ చాలా మంది పేరెంట్స్ మైండ్లో ఒక డౌట్ ఉంది. ఎనీహౌ కంగ్రాచులేషన్స్ నాన్న, అండ్ ప్లీజ్ సార్ ఈ పాపకి ఏమనుకోకుండా నేను దిగలేను అందుకని. కంగ్రాచులేషన్స్ బిడ్డ. నౌ సార్, నేను సెషన్ స్టార్ట్ చేసే ముందు ఐ జస్ట్ డోంట్ టు టేక్ ప్లెంటీ ఆఫ్ టైం. నేను మీకు ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఎవరైనా సిబిఎస్ఈలో 10th క్లాస్ చదివి ఉంటే ప్లీజ్ ప్రిఫర్ టు జాయిన్ ఇన్ +1 ఇన్స్టెడ్ ఆఫ్ ఇంటర్మీడియట్. ఎందుకు సార్? సార్ మీ అందరికీ తెలియని ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. లాక్ ఇట్, మార్క్ మై వర్డ్. +1 ఇంటర్మీడియట్ 10th క్లాస్ స్టేట్ బోర్డులో చదివితే 10th వరకు స్టేట్ బోర్డులో చదివితే వచ్చేదాన్ని ఇంటర్మీడియట్ అంటారు. 10th క్లాస్ వరకు సిబిఎస్ఈలో చదివి ఆ నెక్స్ట్ చేయబోయేదాన్ని +1 +2 అంటారు సిబిఎస్ఈ బోర్డులో చదివితే. అదే ఇంటర్మీడియట్లో చదివితే స్టేట్ బోర్డుకి వస్తుంది. ఎందుకు సిబిఎస్ఈ బోర్డులోనే చదవాలి? ఇక్కడ చాలా మందికి కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, నేను ఆ డౌట్స్ క్లారిఫై చేస్తున్నాను చూడండి సార్ ఒకసారి. నెంబర్ 1, సిబిఎస్ఈలో స్టూడెంట్కి 4 months ఎక్స్ట్రా టైం ఉంటుంది టు ప్రిపేర్ ఫర్ ఫర్దర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఎలా సార్? +1ని సిబిఎస్ఈ అంటారు. +1లో పబ్లిక్ ఎగ్జామ్స్ ఉండవు. +1లో పబ్లిక్ ఎగ్జామ్స్ ఉండవు అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివిన స్టూడెంట్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3 months స్టేట్ బోర్డ్ ఎగ్జామినేషన్ రాయాలి. హీ ఈజ్ నాట్ గోయింగ్ ఫర్ కాంపిటేటివ్ ప్రిపరేషన్స్. బట్ +1 చదివిన స్టూడెంట్ ఎవరైనా సరే జనవరి, ఫిబ్రవరి, మార్చి కూడా he prepares competitive exams like JEE mains and NEET and other competitive. I'll explain them. What నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విచ్ మీన్స్ దాట్ అంటే 3 months ఎడిషనల్ టైం ఉంటుందండి. ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది, మరి +1లో ఎగ్జామ్ జరగకపోతే ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి సార్? +2లో జరుగుతాయి సార్. +2లో ఎగ్జామ్ జరుగుతాయి సార్. మరి +2లో ఎగ్జామ్ జరిగితే సిలబస్ ఏంటండి? +1లో ఎగ్జామ్స్ రాయలేదుగా. +1లో ఎగ్జామ్స్ రాయిపోతే +2 రాస్తున్నాడు కదా. మరి సిలబస్ +1 +2 కలిపి వస్తాయా, ఓన్లీ +2నే వస్తాయా? ఇది డౌట్ సార్. +1 సిలబస్ కలవదు, ఓన్లీ +2 మీదే ఎగ్జామ్ జరిగిద్ది. ఓన్లీ +2 సిలబస్ మీద ఎగ్జామ్ జరిగిద్ది తప్ప +1లో జరగదు. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, ఇది చాలా జాగ్రత్తగా వినండి సార్. మ్యాథ్స్ తీసుకున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీ తీసుకున్నాడు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, ఈ 4 మ్యాండేటరీ సబ్జెక్ట్స్. 5th సబ్జెక్ట్ ఉంటుంది సార్ సిబిఎస్ఈ వాడికి. ఇట్ ఈస్ అన్ ఆప్షనల్ సబ్జెక్ట్. సెంట్రల్ గవర్నమెంట్ 106 ఆప్షనల్స్ ఇచ్చింది. ఆ 106 ఆప్షనల్స్ లో ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంది, కంప్యూటర్ సైన్సెస్ ఉంది, అరబిక్ ఉంది, ఎనీ ఫారిన్ లాంగ్వేజ్ ఉంటుంది. రేపొద్దున స్టూడెంట్ అబ్రాడ్ వెళ్ళాడు, he needn't learn the foreign language again. అదే ఇంటర్మీడియట్లో చదివిన స్టూడెంట్ ఉంటాడు. ఇంటర్మీడియట్లో చదివిన స్టూడెంట్కి మ్యాథ్స్ ట్రాక్ ఏ, ట్రాక్ బి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీషు, ఓన్లీ లాంగ్వేజ్ మాత్రమే ఆప్షనల్. జాగ్రత్త, ఓన్లీ లాంగ్వేజ్ మాత్రమే ఆప్షనల్ సార్. కానీ +1 +2లో చదివే స్టూడెంట్కి ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఇంజనీర్ అవ్వాలన్నాడు, ఆ పాప ఇంజనీర్ అవ్వాలండి. వాడు కనుక సిబిఎస్ఈ స్టూడెంట్ అయ్యి +1 +2లో చదివితే దాంట్లో ఆప్షనల్గా కంప్యూటర్ సైన్స్ కనుక తీసుకుంటే కంప్యూటర్ సైన్స్లో C++, జావా, పైథాన్ అనే 4 లాంగ్వేజెస్ ఉంటాయి. ఈ 4 లాంగ్వేజెస్ ఇంజనీరింగ్లో వచ్చేవే. వాటి బేసిక్స్ ఇక్కడ పడిపోతాయి. ఇప్పుడు స్టూడెంట్కి ఈజీయా హార్డా చదవటం? అది ఈజీయా హార్డా చెప్పండి? క్వైట్ ఈజియర్ కదా. కాబట్టి నా సలహా, ఎవరైనా పిల్లలు సిబిఎస్ఈలో ఉంటే
ఇంటర్మీడియట్ కూడా సిబిఎస్ఈనే కంటిన్యూ చేయండి. స్టేట్ బోర్డులో ఉంటే స్టేట్ బోర్డు వైపే కంటిన్యూ చేసుకోండి, నేను ఇచ్చే సలహా. అన్నావు అంటే మీ కెరీర్ గురించి చెప్పాలి కాబట్టి. ఇప్పుడు ఓకే, నెక్స్ట్ ఇండియన్ ఎడ్యుకేషనల్ సిస్టంలో 10th క్లాస్ తర్వాత ఏమవునని నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. 10th తర్వాత ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ 3 తప్ప ఇంకేమన్నాయో మీరు క్రాస్ చెక్ చేసుకోండి. నంబర్ 1 ఇందాక మేడం చెప్పిన పాలిటెక్నిక్, నంబర్ 2 ఇంటర్మీడియట్, నంబర్ 3 ఐటీఐ. ఇది ఒక టెక్నికల్ కోర్స్ అండి. ఐటీఐ చదివిన వాడు అక్కడ అంటే చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ, అది కూడా ఇట్స్ ట్రమెండస్ కోర్స్, దాన్ని నేను తక్కువ చేయట్లేదండి. అక్కడ అది సెటిల్మెంట్ ప్రాపర్గా అయిపోతాండి అక్కడ. కానీ మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా చూసుకోండి సార్. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో 90% ఆఫ్ ద స్టూడెంట్స్ చూస్ ఇంటర్మీడియట్, ఓన్లీ 10% ఆఫ్ ద స్టూడెంట్స్ చూస్ అదర్ గ్రూప్స్, అదర్ కోర్సెస్ లైక్ పాలిటెక్నిక్, లైక్ ఐటీఐ. ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా సార్? కొన్ని సర్టిఫైడ్ కోర్సెస్, సర్టిఫికేట్ కోర్సెస్ ఉన్నాయండి, లైక్ హోటల్ మేనేజ్మెంట్, ఇలా కొన్ని సర్టిఫికేట్ కోర్సెస్ ఉన్నాయి. నేను వాటి జోలు వెళ్ళట్లేదండి అక్కడ, అవి సర్టిఫికేట్ కోర్సెస్ మాత్రమే. నౌ మై పాయింట్ హియర్ ఈస్, పాలిటెక్నిక్ వద్దు, ఐటీఐ గురించి నేను మాట్లాడట్లా, సర్టిఫికేట్ కోర్సెస్ గురించి మాట్లాడట్లా, ఇంటర్మీడియట్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఇంటర్మీడియట్లో 2 కేటగిరీస్ ఉంటాయి సార్. నంబర్ 1 సిబిఎస్ఈ ఇంటర్మీడియట్, స్టేట్ బోర్డ్ ఇంటర్మీడియట్ ఎక్స్ప్లెయిన్ చేసేసా. అండ్ స్టేట్ బోర్డ్ ఇంటర్మీడియట్ ఒక స్పెసిఫికేషన్ ఉంది సార్, ఇది చాలా మందికి తెలియదు, జాగ్రత్తగా వినండి సార్. ఇక్కడ మనకి మన వరంగల్లో కూడా ఈ కాలేజ్ నేను నిన్న మొన్న చెక్ చేశాను, చూశాను, నేను రిజ్వాన్ గారు తీసుకెళ్ళి చూపించాను నాకు. అక్కడ వొకేషనల్ గ్రూప్స్ అని ఉంటాయి సార్, వొకేషనల్ గ్రూప్స్ అని ఉంటాయి సార్. సార్ దే ఆర్ హైలీ ప్రెస్టీజియస్ గ్రూప్స్ సార్. వొకేషనల్లో సిఎస్సి ఉంటుంది, కంప్యూటర్ సైన్సెస్ ఉంటుంది, డైరింగ్ ఉంటుంది. కంప్యూటర్ సైన్సెస్లో కంప్లీట్గా నాలెడ్జ్ వస్తుంది. డైరింగ్, ఇండియా మొత్తం కూడా 70% ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ ఈజ్ ఫ్రమ్ అగ్రికల్చర్ నుంచి వస్తుంది కాబట్టి అదొక డిఫరెంట్ కేటగిరీ. డైరింగ్, సిఎస్సి, ఇవి కాకుండా ఎంఎల్టీ ఒకటి ఉంటుంది సార్. ఇలా వొకేషనల్ కేటగిరీ ఒకటి ఉంటుంది. నౌ ఐ వుడ్ లైక్ టు గో విత్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. ఇంటర్మీడియట్లో ఇందాక బాబు చెప్పాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలండి అని, ఆ పాప కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలండి అని అంది. సార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే ఏం చేయాలో తెలుసా స్టూడెంట్స్? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే ఏం చేయాలో తెలుసా? వాట్ డూ యూ వాంట్ టు స్టడీ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్? CSE is the group, Nana. What is the pathway to reach that? The path, I would like to know the pathway to reach that particular point. That is a branch. How many types of engineerings are there? This is CSE. Indakada madam chala groups chepparandi. CSE, mechanical, electrical, all these are branches. Like మన ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఎంఈసి, హెచ్ఈసి ఎలా అయితే ఉంటాయో ఇంజనీరింగ్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయండి. ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రాంచెస్లో సిఎస్సి, కంప్యూటర్ సైన్సెస్ ఈజ్ వన్ ఆఫ్ దట్. Pardon? Competitive examinations, that's what I'm going to share. That's what I'm going to share. Which kind of competitive exams are supposed to be prepared and how do you present that? How many engineering seats are there and why the people are running behind those things? ఇక అదేనా ఎవరినైనా అడగండి. ఇందాక మీకు పాయింట్ చెప్తే ఆపేసానండి. 90% ఆఫ్ ద స్టూడెంట్స్ చూజ్ ఇంటర్మీడియట్. ఆ 90%లో సార్ మార్క్ మై వర్డ్, 90%లో 70% ఆఫ్ ద స్టూడెంట్స్ చూజ్ ఎంపీసీ గ్రూప్. 70% of the students choose MPC group, 10% of the students choose BPC group, remaining CEC, MEC, HEC are chosen by remaining 10%. అంటే ఎంపీసీకి ఎంత స్ట్రాంగ్ వెయిట్ ఇచ్చాడో చూడండి. స్టూడెంట్ వెయిట్ ఇచ్చి, పేరెంట్ వెయిట్ ఇచ్చి, ఎందుకు ఎంపీసీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారు? వేరే జాబ్స్ లేవా? వేరే ఉద్యోగాలు లేవా ఇంకా మనకి సొసైటీలో? ఎందుకు అనుకుంటున్నారు? అర్థం కదా? ఇన్కమ్ ఫర్ మనీ. నాట్ ఈ బాయ్ పాయింటే కదా అది, ఎవరు కష్టపడిన దానికోసమే కదా. అంటే నేను చెప్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో 10th క్లాస్ అయిపోయేసరికి స్టూడెంట్ ఏజ్ 15 to 16, ఇంటర్మీడియట్ అయ్యేసరికి 17 to 18, ఇంజనీరింగ్ 4 years, అంటే 21 to 22 yearsకి సెటిల్ అయిపోతాడు వాడు.
21 ఆ 22 ఇయర్స్ వచ్చేసరికి లైఫ్లో సెటిల్ అయిపోతాడు సార్ వాడు. బీటెక్ చేస్తాడు, సెటిల్ అయిపోతాడు. అయితే ఇప్పుడు ఇక్కడ ఇదే ఇంపార్టెంట్ పాయింట్. చాలా మంది స్టూడెంట్స్ బీటెక్ చేసి రోడ్ల మీద తిరుగుతున్న వాళ్ళల్లో నా 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో గత 10 సంవత్సరాల నుంచి చాలా మందిని చూస్తున్నా. లాస్ట్ 10 years నుంచి ఐ హావ్ బీన్ వాచింగ్ ఏ లాట్ ఆఫ్ పీపుల్ లాస్ట్ 10 years నుంచి. ఎందుకంటే జాబ్లెస్. ఎందుకు జాబ్లెస్ అయ్యా సార్? మీ అందరికీ తెలియని ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి సార్. దేర్ ఆర్ 3 types ఆఫ్ ఇంజనీరింగ్స్ ఇన్ ఇండియన్ ఎడ్యుకేషనల్ సిస్టమ్. భారతదేశంలో 3 రకాల ఇంజనీరింగ్స్ ఉన్నాయి. నంబర్ 1 IITs, నంబర్ 2 NITs, నంబర్ 3 MSET, EAM, CET. ఒకప్పుడు MSET అనేవాడు, ఇప్పుడు దాన్ని EAP సెట్గా మార్చాడు. ఒకప్పుడు MSET అనేవాడు, ఇప్పుడు EAP సెట్గా మార్చాడు. ఏంటో దాని స్పెసిఫికేషన్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఐఐటిలో కనుక ఇంజనీరింగ్ చేసావా కుంభస్థలం అదంతే. ఇంకా నీ స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ ఇంజనీరింగ్, యువర్ స్టార్టింగ్ మినిమం ప్యాకేజ్ స్టార్ట్స్ విత్ 30 lakhs per annum. ఐఐటీస్లో ఇంజనీరింగ్ చేస్తే యువర్ మినిమం ప్యాకేజ్ 30 lakhs per annum అండి. అంటే నెలకి దాదాపుగా 4 lakhs. దాదాపుగా 4 lakhs ఐఐటీస్లో ఇంజనీరింగ్ చేస్తే. గుడ్. మనం మందన్న పెట్టండి. సో ఒకవేళ ఐఐటీలు ఇంజనీరింగ్ చేపోయా, ఫస్ట్ ఐఐటీ అని చెప్పాను కదండి. రెండో కేటగిరీ NITs. ఐఐటి ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ NIT. ఐఐటి కాలేజెస్ ఎన్ని ఉన్నాయో ఎవరికైనా తెలుసా సార్? ఐఐటి కాలేజెస్ ఇండియా మొత్తం మీద 23 ఉన్నాయి సార్. 23 ఐఐటి కాలేజెస్ ఆర్ దేర్. ఐఐటి అహ్మదాబాద్, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి చెన్నై, ఐఐటి కోల్కతా, లైక్ దట్. ఆ 23 ఐఐటి కాలేజెస్ హ్యావ్ బీన్ డివైడెడ్ ఇంటూ 2 categories. ఓల్డ్ ఐఐటీస్, న్యూ ఐఐటీస్ అని డిఫరెంట్ చేశారండి. సరే, వాటి ప్రకారం మనం ఐఐటికి వెళ్తాం. మీకు సార్ జాగ్రత్తగా వినండి, 23 ఐఐటి కాలేజెస్ మీద కలిపి నంబర్ ఆఫ్ సీట్స్ అవైలబిలిటీ ఎన్నో తెలుసా సార్? 17,285. 17,285, 17,285. 23 ఐఐటి కాలేజెస్ మీద ఉన్న సీట్స్. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఇండియాలో 4 రిజర్వేషన్స్ ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఈ 3 క్యాస్ట్లు అయితే ఈ 4వది ఈడబ్ల్యూఎస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. అంటే ఓసీ పిల్లలు వైట్ రేషన్ కార్డు ఉండి వాళ్ళకి ఆ వైట్ రేషన్ కార్డుతో పాటు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అని ఎంఆర్ఓ ఆఫీస్లో వాళ్ళు ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ఉంటేనే ఈ రిజర్వేషన్ ఎలిజిబుల్, లేకపోతే ఆ రిజర్వేషన్ ఎలిజిబిలిటీ లేదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అంటారండి. ఆ రిజర్వేషన్ ఉంటే యువర్ ఎలిజిబుల్ ఫర్ దట్. కలిపి 20,000 అవుతున్నాయి సీట్స్. నౌ సెకండ్ కేటగిరీ NIT అని చెప్పా కదండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీస్ అంటారు వాటిని. అక్కడ ఈ NITs ఎన్ని ఉన్నాయి సార్? సీ హియర్. టోటల్ NIT కాలేజెస్ మొత్తం కూడా మీకు నేను క్లియర్ కట్గా ఇదిగోండి. NIT కాలేజీ, ఒక్కొక్క NITకి ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి కూడా చూపించా. ఫర్ ఎగ్జాంపుల్ NIT తిరుచి, ఇండియాలో 32 NIT కాలేజెస్ ఉన్నాయి. 32 NIT కాలేజెస్లో మన వరంగల్లో ఒక NIT ఉందండి. ఆ వరంగల్ NIT స్టాండ్స్ ఇన్ ద 3rd పొజిషన్. 32 NITsలో వరంగల్ NIT 3rd పొజిషన్లో ఉందండి ఇక్కడ. అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది సార్. ఏంటి సార్ లాజిక్? 32 NITsలో దాదాపుగా 6 to 7 NITsకి మనం వెళ్ళాం. ఎందుకు వెళ్ళాం సార్? మీరే చెప్తారా అని సార్. ఒక NIT కాశ్మీర్లో ఉంది సార్. కాశ్మీర్ ఇక్కడ నుంచి మన పిల్లల్ని పంపించడానికి మనం ఇష్టపడం డ్యూ టు సమ్ అదర్ రీజన్స్. రెండో NIT గోవాలో ఎక్స్ట్రాడినరీ NIT ఉంది సార్. గోవా NIT స్టూడెంట్ ఇక్కడ నుంచి బాగా వెళ్ళిన స్టూడెంట్ ఎలా వస్తాడో మనకు తెలియదు. బికాస్ గోవా ఈజ్ హైలీ డ్రగ్ ఎఫెక్టెడ్ రీజియన్ గోవా. కాబట్టి గోవాని మనం చూస్ చేసుకోలేం. అలాగే ఉత్తరప్రదేశ్ కొన్ని NITs కొంచెం గొడవలుగా ఉంటే వెళ్ళాం. కాకపోతే సౌత్ సైడ్ ఉండే NITs మనం చూస్ చేసుకుంటాం. నేను మీకు ఇక్కడ NITsలో ఏ NITకి ఎన్ని సీట్స్ ఉన్నాయో, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో కూడా చెప్పానండి. ఇది ఒకటి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీకు ఇది కావాలంటే మా కాలేజీలో డీటెయిల్గా నేను మీకు ఇస్తానండి. ద టైమ్ ఈజ్ లాగింగ్, నేను కొంచెం స్పీడప్ చేస్తున్నాను నేను. అండ్ ఇప్పుడు నా క్వశ్చన్,
2 రకాల ఇంజనీరింగ్స్ చెప్పా, ఐఐటీస్ ఎన్ఐటీస్ చెప్పా. ఐఐటీలో చదవాలన్నా ఎన్ఐటీలో చదవాలన్నా ఏం చేయాలి? ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ చదవాలి. ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ చదివి జేఈఈ మెయిన్స్ అనే ఒక ఎగ్జామినేషన్ సెంట్రల్ గవర్నమెంట్ పెడుతుంది. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ ఇంజనీరింగ్. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ ఇంజనీరింగ్. ఆ జేఈఈ మెయిన్స్ అనే ఎగ్జామినేషన్ గవర్నమెంట్ పెడుతుంది. ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలి. సార్ ఇక్కడ చిన్న లాజిక్ నానా మీకోసం ఈ పాయింట్ అబ్జర్వ్ చేయండి. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 16,50,000 స్టూడెంట్స్ త్రూ అవుట్ ఇండియా. భారతదేశం మొత్తం కామన్ ఎగ్జామ్ కదా అది. 16,50,000 మంది త్రూ అవుట్ ఇండియా మొత్తం జేఈఈ మెయిన్స్ రాశారు. 16,50,000 స్టూడెంట్స్ లో నంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని? ఐఐటి 70,000, ఎన్ఐటీస్ 32 ఎన్ఐటీస్ ఉన్నాయి. 32 ఎన్ఐటీస్ మీద కలిపి 23,000 సీట్స్ ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కలిపి 25,000కి వెళ్తుంది. అంటే ఐఐటి ఎన్ఐటి రెండు కలిపి ఉన్న సీట్స్ 50,000. ఈ 50,000లో నువ్వు ఉన్నావా? నీ లైఫ్ సెటిల్. 50,000 మిస్ అయితే వాట్ నెక్స్ట్? అదే మీకు తెలియని చాలా ఉందని చెప్పాను నేను ఇక్కడ. అండ్ నా పాయింట్ వినండి. ఇక్కడ 16,50,000 స్టూడెంట్స్లో గవర్నమెంట్ ఏం చేసిందంటే, సార్ మొన్నే మెయిన్స్ రిజల్ట్ వచ్చింది. మా షాహీన్ మెయిన్స్ రిజల్ట్లో 99.99%తో ముందుంది. అది ఓకే, అది షాహీన్ గురించి చెప్పుకుంటే ఇక్కడ. అయితే 16,50,000 స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తే 2,50,000 క్వాలిఫై అయ్యారండి. వాళ్ళని మెయిన్స్ క్వాలిఫైర్స్ అంటారు. 2,50,000 సార్ క్వాలిఫై అయింది. ఆ 2,50,000కి మళ్ళీ ఎగ్జామ్ పెట్టాడు సార్. ఆ ఎగ్జామ్ని జేఈ అడ్వాన్స్ అన్నాడు. వీళ్ళకి ఇప్పుడు జేఈ అడ్వాన్స్ రెడీ అయింది. ఆ ఎగ్జామ్ని జేఈ అడ్వాన్స్ అన్నాడు. జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అయిన పిల్లల్ని ఐఐటీస్లో ఇస్తాడు. అంటే 17,000 సీట్స్లో ఇస్తాడు. మీకు ఒక ఎగ్జాంపుల్, సార్ మా అబ్బాయి ఐఐటి ఖరగ్పూర్లో సిఎస్సి చదవాలంటే ఏం చేయాలి సార్? అందరికి అదేగా కావాల్సింది. ఐఐటి ఖరగ్పూర్లో మీ అబ్బాయి చదవాలి అంటే మెయిన్స్లో మినిమం 90+% రావాలి. అడ్వాన్స్లో ఎంత లీజ్ చేసుకున్నా ఓసీ స్టూడెంట్ అయితే గనక బిలో 100 ట్రిపుల్ డిజిట్ ర్యాంక్లో ఉండాలి ఐఐటీలో చదవాలి అంటే. అదే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అయితే కొంచెం ర్యాంక్ని బేస్ చేసుకొని సీట్స్ అలాట్మెంట్ ఇస్తారు. ఇప్పుడు మీకు తెలియని ఇంకొక ఇంజనీరింగ్ చెప్పనా? మీకు చాలా మందికి తెలియని ఇంజనీరింగ్ ఉంది. ఇంకొకటి చెప్పనా నేను మీకు తెలియంది? ఎక్కడైనా విన్నారా పేరు మీరు? ఇది ఎస్సీ ఇంజనీరింగ్ పేరు విన్నారా ఎక్కడైనా సార్? కాదండి, ఎప్పటి నుంచో ఉందండి. అదే దిస్ ఈస్ వాట్. మీరు గో టు ఎనీ ఇంటర్మీడియట్ కాలేజెస్, సార్ అపార్ట్ ఫ్రమ్ ఐఐటీస్, అపార్ట్ ఫ్రమ్ ఎన్ఐటీస్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఇంజనీరింగ్స్ ఆర్ దేర్ అని క్వశ్చన్ చేయండి సార్. నేను చెప్తాను. ఈ కెన్ పింగ్, మీ అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి సార్, పింగ్ ఇట్. ఎస్సీ ఇంజనీరింగ్ భారతదేశం మొత్తాన్ని కూడా 6 రైల్వే జోన్స్ చేశారు. ఒక్కొక్క రైల్వే జోన్కి ఒక్కొక్క ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. మనది సౌత్ సెంట్రల్ రైల్వే. ఎస్సీ ఈజ్ నాట్ కాస్ట్. ఇది కాస్ట్ కాదండి, క్రీడ్ కాదు. ఎస్సీ ఈజ్ సౌత్ సెంట్రల్ రైల్వే. సార్ ఇండియాలో రిజర్వేషన్స్ లేని 2 గ్రూపులు. ఒకటి ఇది, ఇక్కడ ఓన్లీ 1 రిజర్వేషన్, ఓన్లీ మెరిటే, వేరే రిజర్వేషన్ లేదు. మెరిట్ రిజర్వేషన్ తప్ప వేరే లేదండి ఇక్కడ. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ లేరు ఇక్కడ, ఓన్లీ మెరిట్ రిజర్వేషనే. సౌత్ సెంట్రల్, దీని యొక్క ప్రత్యేకత 2 మాటల్లో చెప్పి క్లోజ్ చేస్తానండి. వాట్ ఈస్ దిస్? సౌత్ సెంట్రల్ రైల్వే ఇంజనీరింగ్ అంటారండి దీన్ని. ఈస్ట్ కోస్టల్ రైల్వే, నార్దర్న్ రైల్వే, ఇలా 6 రైల్వే జోన్స్ అని, ఒక్కొక్క జోన్కి ఒక్కొక్క ఇంజనీరింగ్ కాలేజ్. సార్ కాలేజీలో జాయిన్ అయిన ఇమీడియట్గానే ఫస్ట్ మంత్ 5,000 స్టైపెండ్ ఇస్తాడు వాడు. దాని ఫీజు ఎంత సార్? పెద్ద జీరో, ₹1 ఫీజు లేదు. 125 రూపీస్ అప్లికేషన్ మాత్రమే, ఇంకా వేరే ఫీజు లేదు. హాస్టల్ ఫీజు మాత్రం కట్టుకుంటావు, ఇంక వేరే ఏం చెయ్యవు. అండ్ నెక్స్ట్, ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ పడిద్దా? పడదండి. ఎవ్రీ 2 ఇయర్స్కి ఒక్కసారి నోటిఫికేషన్ పడుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్ అయిపోయిన పిల్లలు ఎవరైనా ఉంటే నోటిఫికేషన్ ఆన్లో ఉంది, అప్లై చేసుకోవచ్చు. బట్ అప్లై చేయాలంటే కండిషన్ ఏంటి సార్? ఇంటర్మీడియట్ ఆర్ +1 +2లో 90% ఉంటేనే ఎలిజిబుల్ టు అప్లై. ఎవ్రీ మంత్ 5,000 స్టైఫండ్ ఇస్తాడు. స్టైఫండ్తో పాటుగా స్టైఫండ్ మళ్ళీ నువ్వు రీగెయిన్ చేయాలంటే నీకు 90% ప్రతి సెమిస్టర్లో మార్కులు రావాలి. 90% మార్కులు రాలేదనుకో స్టైఫండ్ క్యాన్సిల్ చేస్తాడు.
90% మార్క్స్ రాకపోతే స్టైఫండ్ క్యాన్సిల్ చేసేస్తాడు సార్. అండ్ 4th ఇయర్లో 6 month ప్రాజెక్ట్ వర్క్ వెళ్తాడు సార్. 6 month ప్రాజెక్ట్ వర్క్లో 30,000 స్టైఫండ్ ఇస్తాడు సార్. ఇప్పుడు 4th ఇయర్ తర్వాత ఇంపార్టెంట్ 1 year ప్రొబేషనరీ పీరియడ్ 70,000 శాలరీ అయిపోయిన తర్వాత, ప్రొబేషనరీ పీరియడ్ అయిన తర్వాత, దట్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రొబేషనరీ పీరియడ్ అయిపోయిన తర్వాత నీ జేబులో గ్రీన్ పెన్ పెట్టి నీకు ఒక కార్ ఇచ్చి, కార్ వెనకాల స్టార్ సింబల్ వేస్తాడు. నీకు ఫస్ట్ క్లాస్ ఏసీ ట్రావెలింగ్ ఫ్రీ ఇస్తాడు విత్ ద శాలరీ స్టార్టింగ్ ప్యాకేజ్ ఆఫ్ 1.5 per month. స్టార్టింగ్ ప్యాకేజ్ ఆఫ్ 1.5. నో ఎస్సీ ఎస్సీడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్. ఎన్ని సీట్స్ ఉన్నాయి సార్? ఒక్కొక్క జోన్కి 60 సీట్స్ మాత్రమే ఉన్నాయి. గ్రూప్స్ ఏమేమి ఉన్నాయి సార్? గ్రూప్స్ ఏమేమి ఉన్నాయి సార్? ఎలక్ట్రికల్, మెకానికల్, కెమికల్, కంప్యూటర్ సైన్స్ కాంబినేషన్. అది ఓన్లీ సౌత్ సెంట్రల్ రైల్వే. ఎలా రాయాలి సార్? వాడు ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతాడా? ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. నువ్వు నేను మెయిన్స్ ద్వారా దాని ద్వారా వెళ్ళడానికి కుదరదు. ఈ ఇంజనీరింగ్ గురించి ఎంతమందికి తెలుసు? నో వన్. నౌ సీరియస్. ఇంకొకటి ఉందండి, ఇంకా ఉన్నాయండి. ఇవి కాక డీమ్డ్ యూనివర్సిటీస్ కొన్ని ఉన్నాయి సార్. మనకి చాలా డీమ్డ్ విఐటిఈఈ విట్ అంటారు, విఐటిఈఈ విట్ అంటారు, ఎస్ఆర్ఎంఈఈ ఆ ఇంజనీరింగ్ వాటికి స్పెషల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి సార్. అయితే కొంచెం కాస్ట్లీ గ్రూప్స్. మీకు వీటిల్లో మీ పిల్లలు కొంచెం మెరిట్ అయితే కనుక మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయించండి సార్. అలాగే బిట్సాట్ రాయించండి సార్ ఇంటర్మీడియట్ ఎంపీసీ పిల్లలకి. బిట్సాట్ ఎంట్రన్స్, బిట్సాట్ 3 కాలేజెస్ ఉన్నాయి సార్ ఇండియా మొత్తం మీద. ఇండియాలో 2, దుబాయ్లో 1, 3 క్యాంపస్లు ఉన్నాయి. బిట్సాట్, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. మా షాహీన్లో బిట్సాట్కి సపరేట్ కోచింగ్ ఇస్తాం సార్, అది కూడా గుర్తుపెట్టుకోండి. నౌ సార్ ఇంజనీరింగ్ గురించి ఎంతసేపు చెప్పారు? ఇంజనీరింగ్ కాక ఇంకేమైనా ఉన్నాయా? మా బాబు ఎంపీసీ చదివాడు, ఎంపీసీలో వాట్ ఆర్ అదర్ గ్రూప్స్? ఇంకా ఏమేమి ఉన్నాయి? ఎంపీసీ చదివిన స్టూడెంట్కి ఇంజనీరింగ్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంజనీరింగ్తో పాటు ఇంకేమున్నాయి సార్? సార్ చెక్ ఇట్. ఇది ప్రతి వాడు వెళ్ళొచ్చు. డిఫెన్స్ సర్వీస్, డిఫెన్స్ సర్వీస్లో సార్ నేవీకి, ఎయిర్ ఫోర్స్కి ఎంపీసీ బైపీసీ వాడు ఎలిజిబుల్, ఆర్మీకి ఎవడైనా ఎలిజిబుల్. ఇది చాలా మందికి తెలియదు. డిఫెన్స్లో 3 ఉంటాయండి, నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీ. ఆర్మీకి ఎవరైనా అప్లై చేయొచ్చు, నేవీకి, ఎయిర్ ఫోర్స్కి మాత్రం ఎంపీసీ బైపీసీ. దాని ప్రత్యేకత తెలుసా సార్? ఎవరైనా ఇక్కడ ఆర్మీ వాళ్ళు ఉన్నారా సార్? మీకు తెలియకపోతే అది పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. ఆర్మీలో రిటైర్ అయ్యి వస్తే, ఆర్మీలో చేస్తే లాభం ఏంటి? రిటైర్ అయ్యి వస్తే, రిటైర్ అయిన వాళ్ళు ఎక్స్ సర్వీస్ మెన్ అంటారు సార్. ఎక్స్ సర్వీస్ మెన్కి వాళ్ళ పిల్లలకి ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లోను, ప్రతి గవర్నమెంట్ జాబ్లోను 5% అడిషనల్ రిజర్వేషన్ ఉంటుంది. ఇది ఎంతమందికి తెలుసు? మీ కళ్ళ ముందు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పిన, ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైనా ఉంటే ఈ మొబైల్ ఉంది సార్. ఈ మొబైల్ నేను బయట కొంటే 20,000. ఇదే వాళ్ళకి మిలిటరీ వాళ్ళకి ఒక ఆర్మీ క్యాంటీన్ కార్డు ఇస్తారండి. ఆ క్యాంటీన్ కార్డు దగ్గర తీసుకుని నేను మిలిటరీ క్యాంటీన్కి వెళ్తే ఈ మొబైల్ 10 to 15 మధ్య వచ్చిందండి. వీళ్ళకి సర్వీస్ ట్యాక్స్ ఉండవు. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూసుకోండి మిలిటరీకి ఉంటే. అంటే డిఫరెంట్ కేటగిరైజేషన్, డిఫరెంట్ ఎలిమెంట్స్. అది గవర్నమెంట్ జాబ్ పరంగా. అలాగే ఇంటర్మీడియట్ ఎంపీ చదివిన పిల్లలు కానిస్టేబుల్ పోస్ట్, గవర్నమెంట్ పోస్టులు చాలా ఈజీగా క్రాక్ చేస్తారండి. ఎందుకంటే మ్యాథ్స్లో కాంపిటేటివ్ మ్యాథ్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది సార్. దాంట్లో రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటాయి. ఆ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ చేయటం వల్ల స్టూడెంట్కి గవర్నమెంట్ జాబ్ స్పీడ్గా వస్తాయి సార్. మా షాహీన్లో ఆర్ట్స్ పిల్లల వరకు సపరేట్గా రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ క్లాసెస్ ఫ్రీగా చెప్తాం సార్ మేము. దాన్ని కాంపిటేటివ్ మ్యాథ్స్ అంటారు. అలాగే ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసిన కాంపిటేటివ్ ఇంగ్లీష్ ఉంటుందండి, కాంపిటేటివ్ ఇంగ్లీష్ కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి సార్. అండ్ నెక్స్ట్, సో ఏమేమి ఉన్నాయి సార్? డిఫెన్స్ చెప్పాను, బీఈ బీటెక్ చెప్పాను. ఆర్కిటెక్చర్, బీఆర్క్ అంటారండి. దీనికి మళ్ళీ సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుందండి. జేఈ మెయిన్స్తో పాటే ఇది ఒక సపరేట్ ట్రాక్లో వెళ్తుంది. అంటే స్టూడెంట్కి సెటిల్ అవ్వడానికి అందరితో పాటు వద్దు సార్. నేను మీకు ఒకటే చెప్తున్నాను సార్, డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్ బట్ డూ ద థింగ్స్ డిఫరెంట్లీ. డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్ బట్ డూ ద థింగ్స్ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను చెప్పే కెరీర్ గైడెన్స్ ఉందండి. చాలా మంది చాలా చోట్ల చాలా రకాలు చెప్తా ఉంటారండి. కానీ హౌ ఎఫెక్టివ్లీ దే ఆర్ డెలివరింగ్ ద ఇన్ఫర్మేషన్, దాట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్. దట్స్ వాట్ వీ నీడ్ టు అబ్జర్వ్. సో ఆ ఇంపార్టెంట్ పాయింట్ అక్కడ. అలాగే స్టాటిస్టిక్స్, ఏవియేషన్, ఎథికల్ హ్యాకింగ్. హ్యాకింగ్లో కూడా ఎథికల్ హ్యాకింగ్ ఉంటుంది. మా ఫోను హ్యాక్ అయిందంటారు, ఐడియా ఉందా? గవర్నమెంట్కి దీనికి ఎథికల్ హ్యాకింగ్. బట్ దీస్ పీపుల్ ఆర్ ఎక్స్పర్ట్స్, కొంచెం ఎక్స్పర్ట్స్ ఉంటారండి. అండ్ నెక్స్ట్ బీఎస్సీ, ఎంఎస్సీ. బీఎస్సీలో సార్ ఎంపీసీ స్టూడెంట్ ఒకవేళ ఇంజనీరింగ్ మిస్ అయ్యాడు, డోంట్ స్టాప్ హిమ్ సార్. వాడిని ఆపదు సార్. వాడిని దయచేసి
బీఎస్సీలో నంబర్ ఆఫ్ గ్రూప్స్ ఉన్నాయి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి సార్. ఎటువైపున వాడిని తీసుకెళ్ళచ్చు. అండ్ మీ అందరికీ తెలియని ఇంకొక ఆప్షన్ చెప్తున్నాను సార్, ఇది చాలా జాగ్రత్తగా వినండి. 10th పిల్లలు, 10th చదివిన పేరెంట్స్ పిల్లలు, ఇది 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 తెలియదు సార్ చాలా మందికి. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ కూడా, ఆ పాయింట్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి సార్. ఏంటి సార్ అది? 10th క్లాస్ తర్వాత ఒక స్పెసిఫైడ్ సబ్జెక్ట్లో 6 years ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఉంటుందని మీకు తెలుసా? అది చదివేది ఎక్కడో తెలుసా? పోనీ మీకు ఇంటర్మీడియట్ చదివే స్టూడెంట్ ఇంటర్మీడియట్ కాలేజీలో చదువుతాడు, కానీ వీళ్ళు చదివేది ఎక్కడో తెలుసా అండి? స్పేస్ సెంటర్స్లో. అసలు ఇది ఉందని కూడా చాలా మందికి తెలియదు సార్. స్పేస్ సెంటర్స్లో మీ పిల్లల్ని చదివించే అవకాశం మన గవర్నమెంట్ కల్పించింది. ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సార్, 0 ఫీ, హాస్టల్ కూడా ఫ్రీ. అదైతే ఇస్తే మీ పిల్లలకి ఫిజిక్స్ సిస్టమ్, వాడు ఫిజిక్స్ మీద రీసెర్చ్కి వెళ్తాడు. ఫిజిక్స్ సిస్టమ్ ఫిజిక్స్ మీద రీసెర్చ్కి వెళ్తాడు. కెమిస్ట్రీ సిస్టమ్ కెమిస్ట్రీ మీద రీసెర్చ్కి వెళ్తాడు. బయాలజీ మీద రీసెర్చ్కి వెళ్తాడు. మొత్తం 6 సబ్జెక్ట్సే ఉంటాయి సార్. ఓన్లీ 6 సబ్జెక్ట్సే ఉంటాయి. ఆ 6 సబ్జెక్ట్స్ రీసెర్చ్ వరకు చేసుకోవచ్చు వాడు. 6 years తర్వాత ఏంటి సార్? నెక్స్ట్ ఏంటి? వాడు అంటే స్పేస్ సెంటర్స్ అంటే ఐడియా ఉందా సార్? రాకెట్ లాంచింగ్ స్టేషన్స్ అంటే ఐడియా ఉందా? ఆ రాకెట్ లాంచింగ్ స్టేషన్స్లో వాడు చదువుకునే ఆప్షన్ ఉంది సార్. అక్కడే క్లాసులు చెప్పేది ఎవరో తెలుసా అండి? మాలాంటి లెక్చరర్స్ కాదు, అక్కడుండే సైంటిస్టులు. ఈ విషయం ఎంతమందికి తెలుసు? అక్కడుండే సైంటిస్టులు క్లాసులు చెప్తారండి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే, వాడు ఉద్యోగం చేస్తే అక్కడే జూనియర్ సైంటిస్ట్ పోస్ట్ ఇస్తారు, వద్దనుకుంటే రీసెర్చ్కి పంపిస్తారు. అయితే ఇక్కడ జాయిన్ అవ్వాలంటే ఒక కండిషన్, హీ మస్ట్ బి ఇండియన్ సిటిజన్ అవ్వాలి. రెండో పాయింట్ ఏంటంటే, చదివైపోయిన తర్వాత నేను వేరే చోట ఎక్కడికైనా వెళ్ళి ఉద్యోగం చేస్తానంటే ఒప్పుకోరు. నువ్వు గవర్నమెంట్గా వర్క్ చేయాలి. అండ్ నువ్వు ఫారెన్ వెళ్తానన్నావు, గవర్నమెంట్ ఓన్ ఎక్స్పెండిచర్తో నిన్ను పంపిస్తుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనకి మొన్న ఒలింపిక్స్లో జావలిన్ త్రోలో గోల్డ్ మెడల్ తెచ్చాడు. గుర్తున్నారా ఎవరైనా మీకు? ఎవరు తెలుసా? జావలిన్ త్రోలో గోల్డ్ మెడల్ తీసుకొచ్చిన పర్సన్ ఎవరు? నీరజ్ చోప్రా. ఎందుకు ఆ పేరు చెప్పానో చెప్పనా మీకు ఇప్పుడు నేను? నీరజ్ చోప్రా మీద మన సెంట్రల్ గవర్నమెంట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి సంవత్సరానికి 8 కోట్ల ఖర్చు పెట్టింది. ఈ విషయం ఎంతమందికి తెలుసు? ఆ ఒక్క పర్సన్ మీద 8 crores ఎక్స్పెండ్ చేస్తుంది గవర్నమెంట్. అంటే ఈ రీసెర్చ్ వాళ్ళే. నువ్వు ఫారిన్ వెళ్ళావు, నీకు ఫారిన్కి జెట్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తారు. ఎందుకు ఇస్తారు చెప్పండి? సెక్యూరిటీ, నువ్వు ఫారిన్ వెళ్తే నీకు సెక్యూరిటీ ఇస్తారు. ఎందుకు ఇస్తారు? ఆ స్పేస్ సెంటర్లో చదివిన పిల్లలకి ఎందుకు ఇస్తారు చెప్పండి అండి? ఎందుకు ఇస్తారు సార్? వాడు నేషనల్ ప్రాపర్టీ అండి. వాడు భారతదేశానికి సంబంధించిన వ్యక్తి. లైక్ మహానుభావులు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అలాంటి వాళ్ళు. సో ఆ పాపకి ఇది వర్మ 2 chocolates ఫర్ యూ తల్లి, కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ నౌ సో ఇలాంటి కెరీర్ ఆప్షన్స్ చూస్ చేసుకునే విధంగా ఎలిమెంట్ ఉంటుంది. ఇక్కడ ఒక పాయింట్ నేను టచ్ చేయాలనుకుంటున్నాను. నేను కొంతమంది పేరెంట్స్ ఇక్కడ అంటే నా మనసుకి తట్టినది ప్లస్ వినపడింది, అది చెప్తున్నానండి. షాహీన్ అంటే ముస్లిం కాలేజీ, ముస్లిమ్స్ ఉంటారేమో, అందరూ ముస్లిమ్సే కదా అనుకుంటున్నారండి. సార్ ప్లీజ్, కార్పొరేట్ కాలేజెస్ చైతన్యలో ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అన్ని రకాల క్యాస్ట్ ఉన్నారు, నారాయణలో ఉన్నారు, ఎక్కడా లేకుండా లేరండి. షాహీన్ అనే పేరు మాత్రమే నేమండి. ఇండియన్ ఎడ్యుకేషనల్ సిస్టమ్కి క్యాస్ట్కి ఎడ్యుకేషన్కి సంబంధం లేదు. ఇక్కడ అన్ని రకాల వాళ్ళు ఉంటారు. మీ కళ్ళ ముందు ప్రత్యక్ష సాక్ష్యం నేనే. నా పేరు రత్తయ్య, ఆమె హిందూ. బట్ ఇక్కడ అందుకని మీకు కొంతమందికి ఇది ముస్లిం కాలేజ్ కదండి అని అంటారండి. కాదండి, కాలేజెస్కి ముస్లిం హిందూ అని ఉండదు సార్, చదువుకి ముస్లిం హిందూ అని ఉండదు సార్, గుర్తుపెట్టుకోండి సార్. కాకపోతే మేము వీ రెస్పెక్ట్ ఎవ్రీబడి, వీ రెస్పెక్ట్ ఎవ్రీథింగ్. మేము బురకా వేసుకొని కాలేజీకి వస్తాం సార్, యు ఆర్ అలౌడ్. మేమెవరు అబ్జెక్ట్ చేయమండి. సార్ బురకా 24 hours కాలేజీలో బేర్ చేయడం కొంచెం కష్టంగా ఉంది, మేము కాలేజీకి బురకా వేసుకొస్తాం, బురకాని పక్కన పెట్టి క్లాస్లో కూర్చుంటాం. మీ ఇష్టం అండి, మిమ్మల్ని ఏమనమండి. కాకపోతే మిమ్మల్ని ఇన్స్ట్రక్ట్ చేసే విషయం ఒకటే, యూనిఫామ్ కంపల్సరీ. మేము బురకాలో ఉంటాం కండి, యూనిఫామ్ ఎందుకండి అని అడగండి, క్వశ్చన్ అడగండి. ఇట్స్ కంపల్సరీ. అది
నెక్స్ట్ పాయింట్కి వెళ్ళినప్పుడు టచ్ చేస్తా. సో అంటే కొన్ని నాకు చెవిని పడ్డాయి కాబట్టి అది క్లారిటీ ఇస్తున్నాను సార్. నాకున్న ఫ్యాకల్టీస్లో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వేదశ్రీ మౌతం ఐఐటి మండిలో ఆ అమ్మాయి ఐఐటి చదివిందండి. ఐఐటి మండి ఆవిడ హిందూవేనండి. సో దయచేసి ఎవరికైనా ఫీలింగ్స్ ఉన్నాయేమో హిందూ పేరెంట్స్కి, కమ్ అవుట్ ఆఫ్ దట్ ఫీలింగ్. ఆ ఫీలింగ్ పెట్టుకోవద్దండి. చదువుకి క్యాస్ట్కి, చదువుకి కులానికి మతానికి సంబంధం లేదు. సంబంధం ఫర్ ఎగ్జాంపుల్ మన చీఫ్ గెస్ట్ వాళ్ళ మేడం గారు వాళ్ళ హస్బెండ్ నాకు బాగా క్లోజ్, నజరుద్దీన్. ఆయన కూడా ఫేమస్ డాక్టర్, గుంటూరులో ఫేమస్ డాక్టర్, నాకు మంచి క్లోజ్. ఈజ్ ఏ ముస్లిం. అతని సీనియర్ డాక్టర్ నరేంద్ర అని నా క్లాస్మేట్. అతను డాక్టర్, వాళ్ళిద్దరు మంచి క్లోజ్ అక్కడ ఎంబీబీఎస్లో. సో అలాంటి వేరియేషన్స్ ఉండవు సార్, దయచేసి గుర్తుపెట్టుకోండి సార్. అంటే ఎవరికైనా ఆ ఫీలింగ్ ఉందేమో కమ్అట్ ఆఫ్ దట్ ఫీలింగ్ అని చెప్పడానికి చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫిజిక్స్, ఈయన పృథ్వీ గారు అని చెప్పేసి బీటెక్ ఐఐటి మెడ్రాస్లో చదివారు, ఎంటెక్ కూడా ఐఐటి మెడ్రాస్లో చేశారు. బీటెక్ ఎంటెక్ రెండు కూడా ఐఐటిలోనే చదివారు. సో నా సెట్ ఆఫ్ ఫ్యాకల్టీని చూడండి, నా సెట్ ఆఫ్ ఫ్యాకల్టీ అందరూ కూడా ఐఐటియన్స్. కాబట్టి చదువు ఎంత బాగుంది, డిసిప్లిన్ ఎంత బాగుంది, క్యాంపస్ ఎంత బాగుంది, క్యాంపస్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు, మా పిల్లలకి చదువు వస్తుందా లేదా, ర్యాంకులు వస్తున్నాయా లేవా, మంచి మార్కులు వస్తున్నాయా లేవా చూడండి తప్ప ముస్లిం కాలేజ్, హిందూ కాలేజ్ అని పేరు పెట్టద్దు. ఇట్స్ మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ బైపీసీ. ఎందుకు బైపీసీ చదవాలి అని చాలా మందిని అడిగితే ఏమంటారంటే, బైపీసీ అంటే డాక్టర్. ఎస్, అల్టిమేట్. మనం ప్రపంచంలో చేతులు పెట్టి నమస్కారం చేసేది ముగ్గురికి. ఒకడు భగవంతుడు, ఆయన ఏ దేవుడైనా కావచ్చు. రెండో వాళ్ళు తల్లిదండ్రులు. మూడో పర్సన్ డాక్టరేనండి. వాళ్ళకే మనం చేతులు పెట్టి నమస్కారం చేస్తాం, ఇంకెవరికి కూడా దండం పెట్టాం. ఈ ప్రపంచంలో ఈ ముగ్గురికేగా మనం నమస్కారం చేసేది. అవునంటారా కాదంటారా? భగవంతుడు, తల్లిదండ్రులు, డాక్టర్. బికాస్ దట్ ప్రొఫెషన్ గివ్స్ లైఫ్స్ టు సమ్ అదర్ పీపుల్. ఇవాళ మేడం ఇద్దరిని బ్రతికించి వచ్చారు. ఇవాళ ఇక్కడ మార్నింగ్ అంత లేటుగా 6-7 అవర్స్ ఆఫ్ జర్నీ కార్లో చేసి ఇద్దరు ప్రాణాలు నిలబెట్టి వచ్చారు. ప్రాణం పోసేవాడే కదా భగవంతుడు అంటే, డాక్టర్లు అంటే వాళ్లే. ఎస్, బైపీసీ చదివితే డాక్టర్ అల్టిమేట్. గుడ్, నేను ఒప్పుకున్నాను సార్. బాగా కావాలంటే ఏం చేయాలి సార్? బైపీసీ గ్రూప్ చదవాలి, నీట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయాలి. సెంట్రల్ గవర్నమెంట్ పెట్టే ఎగ్జామినేషన్, అది రాస్తాడు, క్వాలిఫై అయితే ఓకే, ఈ విల్ చదువుతా. నౌ నీట్ రాలా, బైపీసీ రాలా, నెక్స్ట్ ఏంటి సార్? మీకు తెలియని చాలా గ్రూప్స్ ఉన్నాయి, చెప్పమంటారా? టైం ఉంది కదా, ఒక 10 నిమిషాలు ఎక్కువసేపు తీసుకోండి, జాగ్రత్త సార్. మీకు తెలియని చాలా గ్రూప్స్ ఉన్నాయి సార్. నెక్స్ట్ ఏంటి అంటే, బైపీసీలో డాక్టర్ గారు మెడిసిన్ రాయాలంటే డాక్టర్ గారు కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేస్తాడు. అంటే స్కానింగో లేకపోతే బ్లడ్ టెస్ట్లో రకరకాల ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు వాళ్ళు అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్టిగేషన్ నంబర్ 1 స్కానింగ్ రాశారు. స్కానింగ్ చేసే వాళ్ళు ఒకప్పుడు ఎంబీబీఎస్, ఇప్పుడు బిఎస్సి రేడియాలజీ అనే కోర్స్ ఉంది, మీకు తెలుసా? బిఎస్సి రేడియాలజీ చదివితే యూఆర్ ఎలిజిబుల్ టు స్కాన్ ద థింగ్స్. డాక్టర్ గారు ఏ పార్ట్ స్కాన్ చేయాలి, ఎలా స్కాన్ చేయాలో రాసిస్తారు. నువ్వు బిఎస్సి రేడియాలజీ చదువుతావు. ఎనీ కార్పొరేట్ హాస్పిటల్లో నీ మినిమం శాలరీ 60,000 to 70,000. ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ నీ శాలరీ పెరిగిద్ది. బిఎస్సి రేడియాలజీ గవర్నమెంట్ ప్రొఫెషనల్ జాబ్లు ఉన్నాయి. అతను డాక్టరే. రెండోది ఇంకొకటి ఉంది, ఆప్థమాలజీ. బిఎస్సి ఆప్థమాలజీ అని ఉందండి. ఎమర్జెన్సీ ఆప్థమాలజీ అంటే కంటికి సంబంధించింది. డాక్టర్స్ అండి వాళ్ళు కూడా. ఎమర్జెన్సీ సైన్సెస్ ఉన్నాయండి. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఇంపార్టెంట్ గ్రూప్ చెప్తాను చూడండి సార్. ఎనస్థెటీషియా గ్రూప్ పేరు విన్నారా మీరు? ఎనస్థెటీషియా విన్నారా? అంటే ఏంటో తెలుసా? ఏ చిన్న సర్జరీ చేయాలన్నా ఎవరు కావాలి? డాక్టర్ కావాలి. కానీ డాక్టర్ ఎనస్థెటీషియా ఇవ్వడానికి డాక్టర్కి ఒక స్పెషలిస్ట్ కావాలండి. ఆ స్పెషలిస్ట్ చేసేవాడు ఎనస్థీషియా. బిఎస్సి ఎనస్థీషియా అనే గ్రూప్ ఉంది తెలుసా? వాళ్ళకైతే డాక్టర్స్కి సపోర్ట్గా ఉంటారు. డాక్టర్స్ సపోర్ట్గా ఉండి కేసుని బేస్ చేసుకొని, టైంని బేస్ చేసుకొని డబ్బులు వస్తాయి. వాళ్ళు బోల్డ్ని డబ్బులండి.
ఎంబీబీఎస్ ఒక్కటే లైఫ్ కాదని గుర్తుపెట్టుకోండి. ఎంబీబీఎస్ తగిలిందా నీ లైఫ్ టర్న్ అయినట్టే. తగల్లా ఇంకొక ప్రయత్నం చేయి, లాంగ్ టర్మ్ తీసుకొని ఇంకొక ప్రయత్నం చేయి. రాలా అదృష్టం కలిసి రాలా, డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ లైఫ్. అంతటితో జీవితం అయిపోకూడదు. నిన్నే ఒక న్యూస్, మనసును బాగా బాధ పెట్టే న్యూస్. కొన్ని కాలేజీల్లో చదివిన పిల్లలు జేఈ మెయిన్స్ రాలేదని ఐ హర్డ్. ఆడుకాలు చూశాను, నేను కాలేజీ పేర్లు చెప్పట్లేదే కానీ సూసైడ్ చేసుకున్నారు పిల్లలు. ప్లీజ్ సార్, ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, డోంట్ ఫోర్స్ ద స్టూడెంట్స్, లెట్ దెమ్ గ్రో. వాళ్ళు పెరుగుతున్న వయసు పెరగనివ్వండి సార్, వాడికి నచ్చిన గ్రూప్ చదువుకోనివ్వండి సార్. ఎంబీబీఎస్ వస్తే వాడు డాక్టర్ అంతే. ఇంకా నీట్ తగిలిందా లైఫ్ టర్న్ అయింది, రాలా ఎన్ని ఉన్నాయి చూడండి. తర్వాత మీ అందరికి తెలియదు ఇంకో విషయం చెప్తున్నాను సార్. బీఎస్సీ ఫారెస్ట్రీ అనే గ్రూప్ ఉంది తెలుసా? బీఎస్సీ అగ్రికల్చర్ అనే గ్రూప్ ఉంది తెలుసా? అగ్రికల్చర్ చాలా మందికి తెలుసు. బీఎస్సీ ఫారెస్ట్రీ అనేది ఉంది తెలుసా? బీఎస్సీ ఆక్వా సైన్సెస్ ఉంది. అక్కడ దాకా ఎందుకు సార్? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. మనకి ఇక్కడ మినరల్ వాటర్ ప్లాంట్లు పెడతా తెలుసు కదా. మనం ఇప్పుడు వాటర్ అంతా కూడా మినరల్ వాటర్ తాగేది మనం. ఇప్పుడు ఒక మెడికల్ షాప్ రన్ చేయాలంటే ఏం కావాలి? ఫార్మసీ చదివిన వాళ్ళ యొక్క సర్టిఫికేట్ కావాలి, బి ఫార్మసీ లేదా ఎం ఫార్మసీ. అలాగే ఒక వాటర్ ప్లాంట్ రన్ చేయాలి అంటే ఎంఎస్సి మైక్రోబయాలజిస్ట్, ఎంఎస్సి మైక్రోబయాలజీ చదివిన వాడు సర్టిఫికేట్ ఇవ్వాలి. గవర్నమెంట్ ఆడికే లైసెన్స్ ఇచ్చింది, నీకు నాకు ఇవ్వదు. లైసెన్స్ వాడి పేరుని వచ్చింది, ఆ సర్టిఫికేట్ ఉన్న డబ్బులు. ఇది ఎంతమందికి తెలుసు సార్? వెళ్ళి మినరల్ వాటర్ తెచ్చుకుంటాం వస్తాం, వాడు లైసెన్స్ అడగండి ఎప్పుడైనా. లైసెన్స్ ఎంఎస్సి మైక్రోబయాలజీ చదివిన పేరు ఇస్తుంది గవర్నమెంట్. ఇన్ని అంటే మై ఇంటెన్షన్ ఈస్ టు ఎడ్యుకేట్ యూ పీపుల్. అది తెలుసుకుంటే మీకు కలిగే లాభం ఏంటంటే రేపు పొద్దున్న లైఫ్లో యూ కెన్ సెటిల్ వెల్ ఇన్ పాయింట్, యూ కెన్ సెటిల్ వెల్ ఇన్ అడ్వాన్స్. ఆ ఇంటెన్షన్ కోసం చెప్తున్నానండి. అండ్ నెక్స్ట్ అడిషనల్ అడ్వాంటేజ్ ఇక్కడేనండి, వాడు 3 నెలలు చక్కగా చదువుకుంటాడండి. ఎన్సీఆర్టీ బుక్స్ కండక్ట్ చేసుకుని, ఎన్సీఆర్టీ బుక్స్ బేస్ చేసుకుని వాడు చదువుకుంటాడండి. ఇవి కాకుండా ఫార్మసీ ఉంది. తర్వాత మీ అందరికీ తెలియని ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను చూడండి సార్. మనకి యానిమల్ అండ్ హస్బెండరీ సైన్సెస్ అనే గ్రూప్ ఉందని తెలుసండి. ఇక్కడ వెటర్నరీ సైన్సెస్ సెంటర్ ఐడియా ఉందా? వెటర్నరీ సైన్సెస్ సెంటర్ ఐడియా సార్. తెలంగాణలో వెటర్నరీ సైన్సెస్ చదివిన ఫీమేల్ ఆర్ కౌంటబుల్, వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. వెటర్నరీ సైన్సెస్ చదివిన ఫీమేల్ ఆర్ కౌంటబుల్. మేల్ కాస్తున్నారండి, ఫీమేల్ లేరండి. వెటర్నరీ సైన్సెస్ చదివితే చాలండి ఉద్యోగం వచ్చింది, గవర్నమెంట్ జాబ్ అండి. అది కూడా మళ్ళీ అంతకు మించిన లైఫ్ సెటిల్మెంట్ ఏంటండి? నెలకి 60,000 to 70,000 శాలరీ. ఆడు వెళ్ళినా వెళ్ళకపోయినా జీతం వచ్చింది. ఇక్కడ ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే బాగా పరిచయం ఉంటుంది దాని గురించి. సో కెరీర్ ఆప్షన్స్లో చాలా ఉంటాయండి. దయచేసి ఎంపీసీ అంటే ఇంజనీరింగ్ గుడ్, అవి అల్టిమేట్, ఐఐటి ఎన్ఐటి అల్టిమేట్. అది మిస్ అయితే మా ఇంటెన్షన్ అదేనండి. ఇక్కడ మా ఇంటెన్షన్ అదేనండి. అందుకోసమే మేము ఇక్కడ మా షాహీన్లో జేఈ మెయిన్స్ కోచింగ్ ఉంటుందండి, నీట్ కోచింగ్ ఉంటుందండి సపరేట్గా. ఈ రెండు కాక మేము మీకు ఇచ్చేది, ఫర్ ఎగ్జాంపుల్ ఎంఈసీ సిఈసీ పిల్లలు ఉన్నారండి. ఎంఈసీ సిఈసీ పిల్లలకి కాంపిటేటివ్ ఇంగ్లీష్, కాంపిటేటివ్ మ్యాథ్స్ నేర్పిస్తాం సార్. ఇది కాకుండా ఫస్ట్ టైం ఇన్ వరంగల్ ఐఎమ్ ప్లీజ్డ్ టు అనౌన్స్ దిస్, ఇంటర్మీడియట్ విత్ సివిల్స్ ప్రోగ్రామ్ పెట్టాం. ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని హైర్ చేసుకున్నాం. ఇంటర్మీడియట్ విత్ సివిల్స్ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం. అంటే ఎక్స్టెన్షన్ టు డిగ్రీ. వాడు 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ చదివితే ఏదో ఒక గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అవుతాడు. ఎనీ ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్. అంతమించి లైఫ్ ఏం కావాలి సార్? అంతమించి ఐఐటి ఎన్ఐటీస్ ఆర్ అల్టిమేట్, నో డౌట్ ఎట్ ఆల్, ఇఫ్ దే మిస్ అవుట్ ద పాయింట్స్ అండి. అండ్ నెక్స్ట్ తర్వాత ఎంఈసీ సిఈసీ చదివిన పిల్లలు ఉన్నారండి. సార్ ఎంపీసీ బైపీసీ గురించి చెప్తున్నారు, మా పరిస్థితి ఏంటండి సార్? చాలా మంది పిల్లలకి సిఏ అంటే వామ్మో సిఏ అని అంటారండి. ఒకప్పుడు సిఏలో ఒక రూల్ ఉంది సార్, ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే అన్ని సబ్జెక్టులు రాయాలి. ఇప్పుడు ఆ రూల్ లేదండి. అందుకే చెప్తున్నా ఈ పాయింట్. ఇప్పుడు ఆ రూల్ లేదు. ఏ సబ్జెక్ట్ ఫెయిల్ అయితే ఆ సబ్జెక్ట్ రాసుకునే రూల్ ఉంది. ఇప్పుడు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఎలా ఉందో, బైపీసీకి నీట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఎలా ఉందో, సిఏ ఫౌండేషన్ కూడా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉందండి. సిఏ చదవ దాన్ని సిఏ ఫౌండేషన్ అంటారు సార్. సిఈసి ఎంఈసి పిల్లలు 2.5 ఏళ్లలో లైఫ్లో సెటిల్ అవుతారు సార్. 2.5 ఏళ్లలో లైఫ్లో సెటిల్ అవుతారు సార్. వాడు ఇంటర్మీడియట్ ఎంఈసి సిఈసి చదివి
CMA అనే కోర్స్ చేస్తే 2.5 years స్టార్టింగ్ శాలరీ ఆఫ్ 50 to 60,000. ఆ CMA చదివిన పిల్లలు, CA చదివిన పిల్లలు అంటే ఇక్కడ మేడం ఎక్స్క్యూజ్ చేయాలని చీఫ్ గెస్ట్ గారు అందరూ కూడా CA చదివేది దేనికోసం? CA చదివేది దేనికోసం చెప్పండి? డబ్బు కోసమే కదా ఎవరైనా చదివినా, అవునా కదా? అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మన శాలరీ సంవత్సరానికి 7 లక్షలు 6 లక్షల పైన ఉన్నాం. ఆ మిగిలిన ఇన్కమ్ మొత్తానికి మనం లెక్క చూపించి ట్యాక్స్ కట్టాలి. ఈ CA వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆ ట్యాక్స్ నుంచి ఏమేం చేస్తే ట్యాక్స్ తగ్గుతుంది, ఈ మార్గాలన్నీ వాళ్ళకి తెలుస్తాయి. వాళ్ళకి తెలిసినది మనకు తెలియదు. ఒక ఎగ్జాంపుల్, మా తమ్ముడు CA, నేను సంవత్సరానికి ఒక 50 to 60,000 ట్యాక్స్ కడతాను నేను. మా తమ్ముడు CA అయితే వాడు ఏం చేశాడంటే ట్యాక్స్కి నేను వాడిని అడిగా, అరే ట్యాక్స్ కడతాను రా అంటే, నేను ఫైల్ చేస్తాను ఇవ్వన్నా అని చెప్పేసి నా డేటా మొత్తం వాడు తీసుకొని వాడు ఫైల్ చేశాడు. సార్ డూ యూ బిలీవ్? వాడు ఫైల్ చేసిన సంవత్సరం నేను 4,300 ట్యాక్స్ కట్టాను. ఎథికల్గా, ఇల్లీగల్గా కాదు, ఎథికల్గా. వాడు అది ఏం చేస్తే చేస్తారో వాడికి తెలుస్తుంది, అది మనకు తెలియదు కదా అది. సో CAని తక్కువ చేయకండి. CMA ఉంది, CA ఉంది, అకౌంటెంట్ ఉంది, CS కంపెనీ సెక్రటరీస్. అండ్ మీ అందరికీ తెలియని ఇంకో గ్రూప్ చెప్తా, MEC CEC పిల్లలకి మాత్రమే ఉండేది. లీగల్ అడ్వైజర్స్ అనే గ్రూప్ ఉంది తెలుసా? లా అని అంటారండి. లా అంటే కోర్టులోకి వెళ్ళి వాదించే లాయర్ కాదు, ఆ లాయర్ డిఫరెంట్. లా కంపెనీ లా అని ఉంటుందండి. ఆ కంపెనీ లా చదివిన వాళ్ళకి మాత్రమే కంపెనీ చట్టాల మీద అవగాహన ఉంటుంది. వాడు కంపెనీకి లీగల్ అడ్వైజర్ అవుతాడు. వాడికి కూడా మినిమం కంపెనీని బేస్ చేసుకుని లాక్స్ ఆఫ్ శాలరీస్ ఉంటాయి వాళ్ళు. సో మా ఇంటెన్షన్ ఇక్కడ పిల్లలందరికీ, మీ అందరికీ కూడా మా ఇంటెన్షన్ మేడం, MPC BPC చదివితే అల్టిమేట్ గ్రూప్స్, అవి మిస్ అయితే నెక్స్ట్ ఏంటి అన్న అల్టిమేట్ పాయింట్ అని చెప్పడానికే ఈ ఓరియంటేషన్. దయచేసి పిల్లల్ని ఈ గ్రూప్ చదువు ఇదే చెయ్యని ఫోర్స్ చెయ్యొద్దు. లేకపోతే యాజ్ ద టైమ్ ఈస్ గెటింగ్ అప్, నేను మీకు ఒక ఫ్యూ మినిట్స్ ఆఫ్టర్ సమ్మింగ్ అప్ ద పాయింట్స్ షాహీన్ ప్రత్యేకత ఒకటి చెప్తానండి మీకు. ఈ షాహీన్ ఫ్రాంచైజ్ అని కొంతమంది అంటున్నారు. ఇది ఫ్రాంచైజ్ కాదండి, దిస్ ఈజ్ ఏ డైరెక్ట్ బ్రాంచ్ ఫ్రమ్ బీదర్. బీదర్ నుంచి వచ్చిన డైరెక్ట్ బ్రాంచ్. ఇండియా మొత్తం మీద అరౌండ్ 70+ బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 70+ బ్రాంచెస్లో ఇది ఒక బ్రాంచి. దీని యొక్క ప్రోగ్రామింగ్, అకాడమిక్ షెడ్యూల్, బుక్స్, యూనిఫామ్, ఎవ్రీథింగ్ వచ్చేది బీదర్ నుంచే, ఎక్కడెక్కడి నుంచి రావు. నేను ప్రిన్సిపల్ని, నాకు నచ్చినట్టుగా నేను ప్రోగ్రామ్ వేస్తానంటే ఊరుకోరు. సెంట్రల్ ఆఫీస్ నుంచి వచ్చిన ప్రోగ్రామింగ్ ఏదో దాన్ని నేను ఇంప్లిమెంట్ చేయాలి తప్ప వేరే చేయడానికి వీలు లేదు నాకు, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ మోర్ పాయింట్, ఎవ్రీ మండే ఎవ్రీ సాటర్డే షాహీన్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతాయండి. JEE మెయిన్స్ వాళ్ళకి మెయిన్స్ లెవెల్, నీట్ వాళ్ళకి నీట్ లెవెల్, MEC CEC వాళ్ళకి ఫౌండేషన్ లెవెల్, అలాంగ్ విత్ CA ఫౌండేషన్, అలాంగ్ విత్ సివిల్స్ సార్ చాలా ఫోకస్డ్గా ప్రోగ్రామ్ జరిగిద్ది. అండ్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, చాలామంది మా దగ్గరకు వస్తున్నటువంటి ఈ ప్రాబ్లమ్ని మీతో ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. ఎస్, లేడీస్కి బాయ్స్కి, అంటే బాయ్స్కి గర్ల్స్కి సపరేట్ క్యాంపస్లు కావాలి అన్నారండి. మేము స్ట్రెంగ్త్ని బేస్ చేసుకుని సపరేట్ క్యాంపస్కి వెళ్తామండి. ఈ అకాడమిక్ ఇయర్కి మాత్రం ఒకే క్యాంపస్లో సపరేట్ ఫ్లోర్స్. మా క్యాంపస్లో ఒక వే నుంచి, అంటే ఫస్ట్ ఫ్లోర్ మొత్తం గర్ల్స్కి, సెకండ్ ఫ్లోర్ మొత్తం బాయ్స్కి. వాళ్ళ టైమింగ్స్ వేరు, వీళ్ళ టైమింగ్స్ వేరు. వాళ్ళ బ్రేక్ టైమింగ్స్ వేరు, వీళ్ళ బ్రేక్ టైమింగ్స్ వేరు. ఎవరికి వాళ్ళకి సపరేట్ అండి. అక్కడ వాళ్ళు వీళ్ళు కలిసి కనీసం చూసుకుంటానికి కూడా అవకాశం లేదు, ఎక్కడ అవకాశం లేదండి. సపరేట్ క్లాసెస్ ఉంటాయి. క్యాంపస్ మాత్రమే ఒక క్యాంపస్, క్లాసెస్ మాత్రం సపరేట్ ఫ్లోర్స్, సపరేట్ క్లాసెస్. అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, షాహీన్ యొక్క ప్రత్యేకత ఏంటి అని చెప్పడానికి, మీ పిల్లలు ఇవాళ సండే ఎగ్జామ్ రాశాడు సార్, నీట్ ఎగ్జామ్ రాశాడు వాడు. వీడు ఎగ్జామ్ రాసిన వెంటనే దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్పెసిఫికేషన్ ఆఫ్ షాహీన్. ఏంటి సార్, ఏం చేస్తాం సార్? ఎగ్జామ్ని మల్టిపుల్ చాయిస్ వాడు ఆప్షనల్ షీట్ మీద బబుల్ చేస్తాడండి, OMR షీట్ మీద బబుల్ చేసిన తర్వాత మేము బబుల్ చేసిన మొత్తాన్ని స్కాన్ చేస్తాం. స్కాన్ చేసి సెంట్రల్ ఆఫీస్కి పెట్టేస్తాం. సెంట్రల్ ఆఫీస్ బీదర్లో ఉండిద్దని చెప్పాను నేను. సెంట్రల్ ఆఫీస్కి పెట్టేస్తామండి. అక్కడి నుంచి రిజల్ట్ జనరేట్ అయ్యి వచ్చేది సార్. రిజల్ట్ ఎలా జనరేట్ అయ్యిద్ది? వాళ్ళు కీ ఇస్తారు, కీని బేస్ చేసుకుని కంప్యూటర్లో రిజల్ట్ జనరేట్ అయ్యిద్ది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే
బ్రాంచ్ లెవెల్లో మ్యాథ్స్ ర్యాంక్ ఎంత, ఫిజిక్స్ ఎంత, కెమిస్ట్రీ ఎంత, బాటనీ ఎంత, జువాలజీ ఎంత, ఎకనామిక్స్ ఎంత, సివిల్స్లో ఏ పొజిషన్లో ఉన్నాడు, ఫౌండేషన్ ఏ పొజిషన్లో ఉన్నాడు. బ్రాంచ్ లెవెల్లో, అలాగే తెలంగాణ స్టేట్ లెవెల్లో, తెలంగాణలో ఇంకా హైదరాబాద్లో 6 బ్రాంచెస్ ఉన్నాయి మాకు. మా షాహీన్ హైదరాబాద్లో ఎక్స్క్లూజివ్ హైదరాబాద్లో 6 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ సంవత్సరం ఇక్కడ ప్లస్ కరీంనగర్ కూడా బ్రాంచ్ ఎస్టాబ్లిష్ చేశారు మేనేజ్మెంట్. కరీంనగర్లో కూడా మా బ్రాంచ్ ఎస్టాబ్లిష్ చేశారండి, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ జరిగేది ఏంటంటే ఇంకక్కడ అనాలిసిస్ చేస్తారండి. ఈ అనాలిసిస్ చేసిన తర్వాత మీ పిల్లల పొజిషన్ స్టేట్ లెవెల్ అండ్ నేషనల్ లెవెల్లో ఎక్కడున్నాడు. షాహీన్ మహారాష్ట్ర, బీదర్, కర్ణాటకలో బ్రాంచ్లు ఉన్నాయి కదండి, అక్కడ ఏముందో ఇక్కడ అదే ఉంటుంది. అలాగే మేము ఫాలో అయ్యే ఫార్ములా ట్రిపుల్ ఆర్ కాదండి, ట్రిపుల్ సి కామన్ షెడ్యూల్. ఏ షాహీన్కి వెళ్ళినా కామన్ షెడ్యూల్, కామన్ ర్యాంకింగ్, కామన్ సిలబస్. కామన్ ర్యాంకింగ్, కామన్ షెడ్యూల్, కామన్ సిలబస్, ఈ 3 కూడా కామన్ గానే ఉంటాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ సండే మార్నింగ్ 10 o'clockకి మా బ్రాంచ్లో పిల్లలకి ఎగ్జామ్ పెట్టా. హైదరాబాద్లోనూ ఎగ్జామే, బీదర్లోనూ ఎగ్జామే. వాడు పెట్టిందే అంటే అక్కడ జరిగిందే ఇక్కడ పెట్టుకుంటాం మేము ఇక్కడ. అండ్ సార్ ఎగ్జామ్ పేపర్లు ఎవరు ప్రిపేర్ చేస్తారు ఇది తెలియాలండి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ మాకు బీదర్లో ఒక R&D వింగ్ ఉందండి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్. రిటైర్డ్ IIT ప్రొఫెసర్స్ అండ్ నీట్ డాక్టర్స్ ఉన్నారండి అక్కడ. వాళ్ళు ఏం చేస్తారంటే షెడ్యూల్స్ ప్రిపేర్ చేసి ఎగ్జామినేషన్ పేపర్స్ ప్రిపేర్ చేస్తారండి. వాళ్ళకి మొత్తం వాళ్ళ నుంచే వస్తాయండి. సార్ ఎగ్జామ్ గంటనంగా నాకు మాత్రమే పేపర్ తెలుస్తుంది, అది గంటలో ఎగ్జామ్ పెడతానన్నమాట. ఈలోపు నాకు కూడా పేపర్ తెలియస్తారు. అక్కడి నుంచి మెయిల్ వస్తుంది, మెయిల్ ప్రింట్ తీసుకుంటాం, ఎగ్జామ్ పెడతాం. తప్ప మాకు మేముగా ఓన్గా పేపర్ ప్రిపేర్ చేయటాలు, పేపర్ ప్రిపరేషన్ ఇవ్వటాలు లేవు. బట్ పేపర్ని ప్రిపేర్ చేయమని స్టాఫ్ యొక్క క్వాలిటీని టెస్ట్ చేస్తారండి, పేపర్ ప్రిపరేషన్ ఇచ్చి వేరే బ్రాంచ్లు చెక్ చేయడానికి. తర్వాత మరి టీచింగ్ ఎలా ఉంటుంది సార్ ఫస్ట్ క్లాస్ రూమ్ టీచింగ్ అయిపోతుందండి. క్లాస్ రూమ్ టీచింగ్ అయిపోయిన తర్వాత స్టూడెంట్ని మేము మా ఈ డిజిటల్ క్లాసెస్ అండి, మొత్తం కూడా డిజిటల్ బోర్డ్స్ ఇట్లా ఉంటాయి. ఈ డిజిటల్ బోర్డులో మళ్ళీ టీచ్ చేస్తాం సార్, సో దట్ స్టూడెంట్ గెట్స్ విజువల్ ఇంప్రెషన్. స్టూడెంట్కి విజువల్ ఇంప్రెషన్ వస్తుందండి. ఆ విజువల్ ఇంప్రెషన్ వచ్చిన తర్వాత వాడికి సెకండ్ టైం రివిజన్ జరుగుతుంది. థర్డ్ రివిజన్ మేము ఫాలో అయ్యేది 2+1 షెడ్యూల్. 2+1 అంటే 2 టీచింగ్ అవర్లు ఫాలోడ్ బై ఒక స్టడీ అవర్, 2 టీచింగ్ పీరియడ్స్ ఫాలోడ్ బై ఒక స్టడీ అవర్. నేను మ్యాథ్స్ టీచర్, నేను వెళ్ళి 2 periods మ్యాథ్స్ చెప్తా, థర్డ్ పీరియడ్ నేనే ఉంటా. నాతో పాటుగా 2 అసోసియేట్ టీచర్స్ ఉంటారు. క్లాస్ రూమ్ని 3 పార్ట్లు చేస్తా. 3 పార్టుల్లో ఒక పార్ట్ టాపర్స్, సెకండ్ పార్ట్ అబవ్ యావరేజ్, థర్డ్ పార్ట్ లోయర్. ఆ లోయర్ స్టూడెంట్ దగ్గర నేనే కూర్చుంటా, లోయర్ పక్క నేనే కూర్చుంటా. ఆ ఇద్దరి దగ్గర 2 స్టడీస్ జేఎల్స్ని పెడతానండి. వాళ్ళిద్దరూ ఫాలోఅప్ చేసుకుంటారు, నేను క్లాస్లోని ఫాలోఅప్ చేసుకుంటా. అంటే ప్రతి స్టూడెంట్ మీద పర్సనల్ కేర్ అలా ఉంటుంది. మూడోది మాది ఫాలో అయ్యేది బయోమెట్రిక్ అటెండెన్స్. బయోమెట్రిక్ అటెండెన్స్ అంటే మీ పిల్లలు క్లాస్లోకి వచ్చారు, కాలేజీలోకి ఎంటర్ అవ్వగానే బయోమెట్రిక్ పాస్ చేస్తారు. మీ సెల్ఫ్ మెసేజ్ వచ్చిందండి, ఎన్నింటికి కాలేజీకి వచ్చాడో మెసేజ్ వస్తుంది, ఎన్నింటికి కాలేజీకి వచ్చాడో మెసేజ్ వస్తుందండి. బయోమెట్రిక్ అటెండెన్స్. ఇంటికి వెళ్ళిపోతున్నాడు, ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు కూడా మళ్ళీ బయోమెట్రిక్ పాస్ చేసి వెళ్ళాలి, మళ్ళీ బయోమెట్రిక్ పాస్ చేసి వెళ్ళాలండి. ఎన్నింటికి బయలుదేరాడు కాలేజ్ దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ 6ంటికి కాలేజ్ అయిపోయింది, ఇంటికి 7ంటికి వచ్చాడు, మీకు మెసేజ్ వచ్చేసింది ఎన్నింటికి వచ్చింది, 6కి వచ్చింది, వాడు ఎన్నింటికి వచ్చాడు 7కో. నువ్వు మధ్యలో క్యాల్కులేట్ చేసుకుంటావు, అరే 1 hour ఏం చేసావు, వాడు చెప్పొచ్చు కహానీలు చెప్తాడు. ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళా, బస్ 100, 500, 500, ఒక రోజు 2 రోజులు, రోజు కాదుగా. అండ్ గర్ల్స్ పరంగా సార్ ఎంత టైట్ సెక్యూరిటీ ఉంటుందంటే ఎవరైతే జాయిన్ చేశారో వాళ్ళు వస్తేనే పిల్లల్ని పంపిస్తాం. వన్స్ కాలేజీలోకి స్టెప్ అయితే పిల్లలకి ఏదైనా ఇబ్బంది వస్తే పేరెంట్కి ఫోన్ చేసి పేరెంట్ వచ్చి తీసుకెళ్తేనే పిల్లలు బయటకు వెళ్తారు, లేకపోతే పిల్లలు బయటకు కూడా వెళ్తారు. మేమే చూసుకుంటామండి అక్కడ. కమింగ్ టు మా హాస్టల్లో మంత్లీ డాక్టర్ విజిట్స్ ఉంటాయండి మాకు. మేము స్టూడెంట్ వచ్చేటప్పుడు వెయిట్ చూస్తామండి, వెళ్ళేటప్పుడు మీకు వెయిట్ చూపించి పంపిస్తామండి పిల్లల్ని హాస్టల్లో. మేము ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేని ఫుడ్ వాడుతున్నాం సార్. ఆ ఫుడ్ నాతో పాటు మా డైరెక్టర్ సార్ కూడా తింటారు. మేము అంత కీన్ అబ్జర్వేషన్తో ఉంటాము. హాస్టల్ ఫెసిలిటీస్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ సపరేట్గా ఉంటాయి. అన్ని క్లాస్ రూమ్స్ కూడా AC ఎక్విప్డ్ అలాంగ్ విత్ డిజిటల్ బోర్డ్.
ఈ ర్యాంకింగ్ ఎనాలిసిస్ షాహీన్ ఇవన్నీ మీకు చెప్పానండి. ఇకపోతే ఫ్యాకల్టీ పాత పరంగా ఇందాక మీకు చెప్పాను, మళ్ళీ టచ్ చేస్తున్నాను నేను ఇక్కడ మీకు. ఇంకా డాక్టర్ సలీం బయాలజీ అండి, అతను మెడ్రాస్ యూనివర్సిటీ నుంచి ఆయన గెస్ట్ క్లాసులకు వస్తారు మనకి. తర్వాత ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇద్దరు ఐఐటిఎన్సే, ఒక మ్యాథ్స్ ఐఐటిఎన్ తీసుకున్నాం, టైం లేకపోవటం వల్ల వెరీ రీసెంట్గా అపాయింట్మెంట్ అవటం వల్ల ఆయన ఫోటో వేయలేకపోయాం. కాలేజీ మొత్తాన్ని అకాడమిక్ ప్రోగ్రామింగ్ని ఆపరేషన్ని చూసుకునే మీతో ఎవరైతే మాట్లాడుతున్నారో నేనే ఉంటాను, డైరెక్ట్గా నాతోనే యాక్సెస్ ఉండదు. ఎవ్రీ మంత్ పేరెంట్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేస్తాను. ఎవ్రీ మంత్ పేరెంట్ టీచర్ మీటింగ్లో మీతో ప్రతిదీ డిస్కస్ చేస్తానండి. అటు ఇటుగా ఉండదండి అక్కడ. మంచి ఉంటే మంచి, చెడు ఉంటే చెడు, రెండు చెప్పేస్తామండి అక్కడ. లేకపోతే చాలామందికి ఒక డౌట్ ఉంది, అమ్మో ఫీజులు షాహీన్ ఫీజులు ఎక్కడో ఉన్నాయిగా అనుకుంటున్నారండి. సార్ ఓపెన్గా చెప్తున్నాను సార్, 10/10 స్టూడెంట్ వస్తే మా టోటల్ ఫీజులో నుంచి 60% కన్సెషన్ ఇస్తా. 9.8 వస్తే టోటల్ ఫీజులో నుంచి 50% కన్సెషన్ ఇస్తా. అది కూడా ఫస్ట్ 100 స్టూడెంట్స్కే, తర్వాత స్టూడెంట్స్కి కన్సెషన్ ఇవ్వం. మొన్న ప్రోగ్రామ్ పెట్టే, మొన్న ప్రోగ్రామ్తో ఇప్పటికే 50-60 అడ్మిషన్స్ కంప్లీట్ అయినాయండి ఇప్పటికే. సో అడ్మిషన్స్ ఆర్ గెటింగ్ ఫాస్టర్, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్, ప్రతి పిల్లలకి నేనే కౌన్సిలింగ్ చేసుకుంటానండి. నాతో పాటుగా బీదర్ నుంచి మంత్లీ ఒక ఎక్స్పర్ట్ వచ్చి పిల్లలతో కౌన్సిలింగ్ సెషన్స్ ఉంటాయండి. మంత్లీ బీదర్ నుంచి ఎక్స్పర్ట్ వస్తారండి. ఎక్స్పర్ట్ వచ్చి బీదర్ నుంచి పిల్లలకి కౌన్సిలింగ్ సెషన్స్ కూడా ఉంటాయండి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఫర్దర్ అసిస్టెన్స్ మీకు ఎలాంటి వ్యూ కావాలన్నా మేము అందుబాటులో ఉంటామండి. క్యాంపస్లోని 24/7 మేము అందుబాటులో ఉంటాము. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. అండ్ నౌ ఇంత పేషెన్స్గా మీరు కూర్చొని ప్రోగ్రామ్ విని మాకు ఎంత హెల్ప్ చేసినందుకు మీ అందరికీ కూడా మా షాహీన్ విద్యా సంస్థల తరపు నుంచి థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్.